బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. బాంబు బెదిరింపుతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మీడియా సమావేశాన్ని అత్యవసరంగా పెట్టాల్సినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. అంటే మాకు తెలంగాణ సాధించిన పార్టీగా రాజకీయాల కంటే కూడా ఈ రాష్ట్రము, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ఈ రాష్ట్ర ప్రజల మంచి చెడే మాకు చాలా ముఖ్యం. బికాస్ వీఆర్ ద ఫైటర్స్, వీఆర్ ద అచీవర్స్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. అందువల్ల మాకేముంటుంది, ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలన్నదే మాది ప్రాధాన్యత. రాజకీయాలు అనేది రెండవ ప్రాధాన్యత మాకు. కాళోజీ గారు ముందే చెప్పినట్లు ప్రాంతం వాడే తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం ఈరోజు నేను బయట పెడతా ఉన్నా. దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా తెలంగాణకు జరగబోతున్నటువంటి ద్రోహాన్ని పసిగట్టి బయటపెట్టి దాన్ని నివారించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకవేళ ఆ తప్పు జరిగితే తెలంగాణ నీటి చరిత్రలో ఈరోజు ఒక బ్లాక్ డేగా నిలిచిపోతుంది. గోదావరి జలాల అక్రమ తరలింపు విషయంలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూనే వస్తుంది. మీకు కూడా తెలుసు, నేను గతంలో కూడా డాక్యుమెంట్స్ కూడా బయట పెట్టాను. ఎందుకు అంటే మేము మాట్లాడు బ్యాక్ డేట్లో ఉత్తరాలు పంపుడు, ఇవన్నీ మీకు గతంలో కూడా పంపిన. నేను ఇదే భవన్లో ప్రెస్ మీట్ పెట్టంగానే ఒక 3 అవర్స్లో నిన్నటి డేట్తో ఉత్తరం రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాకేమో స్టేట్ ఇంట్రెస్ట్ కనుక వాళ్ళకు పట్టింపు లేదు. మేము పదే పదే ఆ విషయాలు బయట పెడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అప్రమత్తం చేస్తుంటే ఇంకేదో ఫేస్ సేవింగ్ కోసం బ్యాక్ డేట్లు వేసి నా ప్రెస్ మీట్ అయినాక 5 గంటలకు 3 గంటలకో 4 గంటల తర్వాత ఇన్ని ప్రెస్ నోట్లు లెటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్రం రాసింది. డాక్యుమెంట్స్ కూడా అన్నీ నేను రిలీజ్ చేస్తున్నా. ఇకపోతే అంటే పరిస్థితి ఏమైందంటే మొద్దు నిద్రపోతుంది ఈ ప్రభుత్వం, కుంభకర్ణుడిలాగా నిద్రపోతూ ఉంది. ముళ్ళుగట్టబట్టి పొడిస్తే తప్ప ఈ ప్రభుత్వం నిద్రలేస్తలేదు. అది గోదావరి బనకచెర్ల ప్రాజెక్ట్ అయినా, గోదావరి నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్ అయినా జరిగేది మాత్రం గోదావరి జలాల దోపిడీ, జరిగేది మాత్రం తెలంగాణకు నష్టం. ప్రాజెక్టు పేరు మారింది తప్ప ఆంధ్రప్రదేశ్ జలదోపిడిని మాత్రం ఆపలేదు. ఈ జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేది రేవంత్ రెడ్డి. వెనకట కేసీఆర్ గారు చెప్పేటోళ్ళు కత్తి ఆంధ్రోళ్ళది, పొడిచేటోడు మనోడే ఉన్నాడు అన్నట్టు ఇవాళ ఈ గోదావరి జలద్రోహం విషయంలో కత్తి బాబు గారిది, పొడిచేటోడు రేవంత్ రెడ్డి గారు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో టోటల్గా ఇప్పుడు రాజకీయ చరిత్ర మొత్తాన్ని చూసుకుంటే ఒక భారీ కుట్ర, భగవంతుడిని అడ్డం పెట్టుకుని చేసినటువంటి కుట్ర. అది కూడా కలియుగ దైవంగా భావిస్తున్నటువంటి శ్రీ 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 వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా లబ్ధి పొందాలని, రాజకీయంగా ప్రతిపక్షం మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి ఒక కుట్ర. అబద్ధాల పునాదుల మీద అసత్యాలన్నీ పోగు చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లాలని ప్రయత్నం చేసినటువంటి కుట్ర పటాపంచలైపోయింది. ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థలు, భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడుస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలు ల్యాబ్ రిపోర్టు ద్వారా ఈ కుట్రలన్నీ కూడా భగ్నమైపోయాయి. నిజం బయటకు వచ్చింది. దీన్ని చూసి భరించలేక
నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. తన మీడియాను అడ్డం పెట్టుకొని, తనకున్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకా దీన్ని మసిపూసి మారేడికాయ చేసి ఇంకా దుష్ప్రచారం చేయాలనేటువంటి ఒక వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 సెప్టెంబర్ 18న కూటమికి సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమావేశంలో కుట్రకు నాంది పలికాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు, తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో కల్తీ కలిసింది అన్నాడు. అందరూ తాగాడా? ఆగల. పంది కొవ్వు, పశువుల కొవ్వు కలిసింది, దాన్నే తయారు చేశారు, ప్రపంచంలో ఉన్న భక్తులు తినేశారు అనేటువంటి మాట మాట్లాడాడు. ఒక్కసారి దేశం ఉలిక్కి పడింది. హిందూ మతస్థులందరూ కూడా ఉలిక్కి పడ్డారు. పంది మాంసం ఏంటి, పంది కొవ్వేంటి, పశువుల కొవ్వేంటి, శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ప్రసాదంలో ఇవి కలిశాయని ఒక ముఖ్యమంత్రి సాక్షాత్తు చెబుతున్నాడే, ఏమిటి ఇది అని ఉలిక్కి పడ్డారు. దురదృష్టం, ఇంత ఏ రకమైనటువంటి ఆధారాలు లేకోకుండా, సమాచారం లేకోకుండా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్, అనుభవజ్ఞుడని చెప్పుకోబడుతున్నటువంటి పొలిటీషియన్ అధికారంలోకి వచ్చి జూన్ 4 అధికారంలోకి వస్తే సెప్టెంబర్లో ఆరోపణ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేయాలనేటువంటి ఉద్దేశంతో చేశాడు. ఆ రోజునే అందరూ ఖండించారు, విఘ్నైన వారు అందరూ ఖండించారు. ఆధారాలు లేకుండా ఎలా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి? కువైట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానంలో బాంబు బెదిరింపు తీవ్ర కలకలం రేపింది. దీంతో విమానాన్ని అహ్మదాబాద్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో 180 మంది ప్రయాణికులతో సహా మొత్తం 186 మంది ఉన్నారు. వారందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు. విమానం గాల్లో ఉండగా ఓ టిష్యూ పేపర్ పై చేతిరాతతో ఉన్న బెదిరింపు సందేశాన్ని సిబ్బంది గుర్తించారు. విమానాన్ని హైజాక్ చేస్తామని, బాంబు ఉందని ఆ నోట్లో ఉండడంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు. ఏవియేషన్ భద్రతా నిబంధనల ప్రకారం పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ను సంప్రదించి విమానాన్ని సమీపంలోని అహ్మదాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే భద్రతా ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి. ప్రయాణికులందరినీ కిందకు దించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం బాంబు డిస్పోజల్ స్క్వాడ్, సిఐఎస్ఎఫ్, డాగ్ స్క్వాడ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్డి నకుమ్ మాట్లాడుతూ, తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు. విమానం తనిఖీ పూర్తయింది, తదుపరి విచారణ కొనసాగుతోంది అని వివరించారు. అధికారులు ఈ చేతిరాత నోట్ ఎక్కడి నుంచి వచ్చింది, విమానంలోకి ఎలా చేరింది అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. విమానం తిరిగి ఢిల్లీకి ఎప్పుడు బయలుదేరుతుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇటీవల అహ్మదాబాద్ లో పలుచోట్ల బాంబు బెదిరింపులు రాగా అవన్నీ వట్టివేనని తేలింది. అయినప్పటికీ ప్రతి బెదిరింపును తీవ్రంగా పరిగణిస్తున్నామని పోలీసులు తెలిపారు. 78వ మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా అంబర్పేటలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు హనుమంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహాత్మా గాంధీ జీవితాన్ని, స్వాతంత్ర పోరాటంలో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేశారు. హనుమంతరావు మాట్లాడుతూ, తుపాకీ లేకుండా, రక్తపాతం లేకుండా దేశానికి స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ. అహింస మార్గాన్ని ఆయుధంగా చేసుకుని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించిన మహానుభావుడు గాంధీ అని పేర్కొన్నారు. అలాగే కులాలు, మతాలు, వర్గాల మధ్య ఉన్న గోడలను కూల్చి అన్ని జాతులకు ఏకతాటిపైకి తీసుకువచ్చిన మహాత్ముడు గాంధీ. ఆయన ఆలోచనలు నేటికి దేశానికి మార్గదర్శకమని తెలిపారు. యుద్ధం లేకుండా శాంతి మరియు సత్య మార్గంలో స్వాతంత్రం సాధించిన గాంధీ సిద్ధాంతాలను యువత అనుసరించాలని హనుమంతరావు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గాంధీ అభిమానులు పాల్గొన్నారు. ఆయన స్టాచ్యూ పెట్టడం జరిగింది ఇదే ప్లేస్ లో. ఇవాళ ఎన్డీఏ గవర్నమెంట్ భారతదేశాన్ని ఒక తాటిపై తీసుకొచ్చి అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశంలో ఒక కట్టె లేకుండా, ఒక తుపాకీ లేకుండా స్వాతంత్రం తెచ్చినటువంటి బ్రిటిష్ వారిని పంపించేసి దేశంలో ఒక తాటిపై ఇన్ని జిల్లాలు ఉన్నాయి, ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, అందరినీ ఏకతాటిపై తెచ్చి యునైటెడ్ గా బ్రిటిష్ వారిని ఇక్కడి నుంచి పంపించిన సంగతి ప్రపంచంలోనే
యుద్ధాలు చేసి ఆక్రమించుకుంటారు, కానీ ఏ యుద్ధం లేకుండా ఈ స్వాతంత్రం తెచ్చిన ఏకైక మహానుభావుడు జాతిపిత మహాత్మా గాంధీ గారు. దీనికి సుభాష్ చంద్రబోస్ ఏమన్నాడు, ఆ రోజులలో యుద్ధం చేద్దాం, సిపాయిలను తయారు చేద్దాం, బ్రిటిష్ వారితో కొట్లాడదామన్నారు. కానీ అలాంటిది ఏం చేయకుండా అహింస ద్వారా ఈనాడు భారతదేశాన్ని స్వాతంత్రం తెచ్చిన ఏకైక నాయకుడు మహాత్మా గాంధీ. దానికి సుభాష్ చంద్రబోస్ ఆ రోజులలో అన్నాడు, రంగూన్లో 1944లో, ఈయన మహాత్మా గాంధీ కాదు, జాతిపిత, అన్ని జాతులను ఒకతాటిపై తెచ్చినటువంటి జాతిపితకు కూడా ఈనాడు ఎన్డీఏ గవర్నమెంట్ ఆయన పేరు పెట్టి బడుగు బలైన వర్గాలకు కూలికిచ్చే కార్యక్రమం పెడితే మన్రేగా ప్రోగ్రాంను కూడా మార్చి జై రామ్జీ రామ్జీ అని పేరు మార్చడం జరిగింది. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వమే కాదు, ఇండియా అలయన్స్ అందరూ కూడా దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. దీనికి ఇక్కడ మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు మొదలే తీర్పు తీసుకున్నారు. ఈ బిల్లును మేము అనుసరించాం, దీనికి వ్యతిరేకంగా మేము తీర్పు తీసుకున్నాం. మళ్ళా ఆయన పేరు ద్వారానే మన్రేగా కార్యక్రమం వచ్చే వరకు, ఎప్పుడైతే 100 రోజుల కార్యక్రమాన్ని తీసుకొని పేద ప్రజలకు ఎండాకాలంలో పని ఉండదు, తిండి ఉండదు, ఆఖరుకు అనంతపూర్ అటువంటి రాయలసీమలో మట్టి కూడా తిన్నటువంటి రోజులు ఉన్నాయి. దానికి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ ఈ బిల్లు తీసుకొస్తే గాంధీ ఏం పాపం చేసిండని ఆయనను ఆ పేరు తొలగించిందనే దాని మీద ప్రతి కార్యకర్త గ్రామాలలో చెప్పాలి. మళ్ళా మహాత్మా గాంధీ గారి మన్రేగా ప్రోగ్రాము కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గ్రామ సభలు పెట్టుకొని ఏ పని రోడ్డు చేయాలన్నా, చెరువు చేయాలన్నా, స్కూల్ కట్టుకోవాలని చేస్తుంటే దానికి వ్యతిరేకంగా ఇవాళ 25 రోజులు పెంచినట్టే పెంచిండ్రు. కానీ 60% కేంద్రం ఇస్తుందట, 40% మేము పెట్టుకోవాలంటే ఇది జరిగే పని కాదు. కావాలని పేద ప్రజల తిండిని కూడా ఒట్టను కొడుతున్నారు. కాబట్టి దీనికి కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామాలలో చెప్పి, మహాత్మా గాంధీకి అవమానం జరిగింది, పేద ప్రజలకు అన్నం పెడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, మన్మోహన్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకం చేస్తున్నారు. కాబట్టి ఈ బిల్లు వెనుకకు పోయి మళ్ళా మహాత్మా గాంధీ రోజు గారు వచ్చేవారు ప్రతి ఒక్కరు కూడా పోరాడాలి. ఆలేరు మున్సిపాలిటీలోని 6వ వార్డ్ బహదూర్పేట నుండి మున్సిపల్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ దాఖలు చేశారు 6వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంగిడి ఆంజనేయులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 6 సంవత్సరాలుగా బహదూర్పేటలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం జరిగిందని తెలిపారు. బహదూర్పేటను ఆలేరు మున్సిపాలిటీ నుంచి విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య హామీ ఇచ్చారని, ఆ హామీ నెరవేరే వరకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. చేయి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు వటిపల్లి శ్రీనివాస్, సిద్దిరాజు, కుళ్ళ నరసింహులు, సిద్ధులు, వటిపల్లి రాములు, లక్ష్మణ్, కర్రె సత్తయ్య, పర్షి నరేష్, గజరాజు, ప్రకాష్, ఊత పవన్, ఖమ్మంపల్లి శ్రీరాములు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అంగిడి ఆంజనేయులను నేను నామినేషన్ దాఖలు చేస్తున్నాను. ఈరోజు నాకు మద్దతు తెలపడానికి బహదూర్పేట ప్రజానికం పెద్ద ఎత్తున 6వ వార్డు ప్రజలు వచ్చినందుకు సంతోషంగా ఉన్నది. చాలా ధన్యవాదములు. బీర్ల ఐలన్న గారికి ఆలేరులో మొట్టమొదటిగా గెలిచే సీటు 6వ వార్డు అని సగర్వంగా తెలియజేస్తాము. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున మద్దతు తెలుపుతారు. మా బహదూర్పేట ప్రజల చిరకాల వాంఛ బహదూర్పేట గ్రామ పంచాయతీ చేయడం, అది ఒకటే మాకు ఏకైక లక్ష్యం. బహదూర్పేటను 6వ వార్డును అన్ని రంగాల అభివృద్ధి చేసే బాధ్యత నాది. 12 వార్డుల్లోకెల్లా అత్యధిక మెజార్టీ బహదూర్పేట నుండి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. అతి త్వరలో ఈ గ్రామ పంచాయతీలో 6వ వార్డులో ఇదే కౌన్సిలర్ చివరి ఎన్నిక, రేపటి జరగబోయే ఎన్నిక సర్పంచ్ ఎన్నిక. అదేవిధంగా మేము మాటిస్తున్నాము, బీర్ల ఐలన్న గారి నేతృత్వంలో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎలక్షన్ అయిపోగానే చట్టసభలలో, అసెంబ్లీలో బిల్లు పెట్టించి బహదూర్పేటను ప్రత్యేక గ్రామ పంచాయతీ చేసే బాధ్యత మేమందరం తీసుకుంటామని తెలియజేస్తూ, నాకు మద్దతుగా తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. అతి త్వరలోనే మన గ్రామ పంచాయతీలో కరువు పని కూడా మొదలు కాబోతుంది.
మెదక్ జిల్లా అదనపు ఎస్పీ ఎస్ మహేందర్ నర్సాపూర్ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మున్సిపల్ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. నామినేషన్ ప్రక్రియ 2వ రోజు కొనసాగుతున్న సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నర్సాపూర్ పట్టణంలో 12 వార్డులు 24 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణం కొనసాగేందుకు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. నామినేషన్ కేంద్రం పరిసరాల్లో ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను దూరంగా నిలపాలని తెలిపారు. ఎన్నికల అధికారులు పోలీసుల సూచనలు ప్రజలు పాటించాలని కోరారు. ఈ పరిశీలనలో ఆర్డీఓ మహిపాల్ రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్, సిఐ జాన్ రెడ్డి, ఎస్ఐ రంజిత్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. నామినేషన్ వేయడానికి చాలా ఫ్రీ యాక్సెస్గా ఒక అట్మాస్ఫియర్ అనేది చాలా మంచిగా ఉన్నది. ఈ నామినేషన్లు రేపటితో ముగుస్తున్నాయి. ఈయన నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధి లోపల 12 వార్డులు 24 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంతో ఈ నెల 28వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. ఆ తర్వాత 31వ రోజు స్క్రూటినీ ఉంటుంది. 1వ తారీఖు రోజు అప్పీల్ ఉంటుంది. తర్వాత 1వ తారీఖు రోజు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చేసుకుంటూ 2వ తారీఖు అప్పీల్, 3వ తారీఖు రోజు నామినేషన్లు విత్డ్రా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం ఫైనల్ లిస్ట్ ఉంటుంది. ఫిబ్రవరి 11వ తారీఖు రోజు పోలింగ్ ఉంటుంది. ఇక్కడ మన మెదక్ జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో 32 వార్డులు, తుఫ్రాన్ మున్సిపాలిటీలో 16 వార్డులు, రామాయంపేట మున్సిపాలిటీలో 12 వార్డులు, ఇక్కడ 15 వార్డులు నర్సాపూర్లో ఉన్నాయి. టోటల్గా 75 వార్డ్స్, 150 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. మెదక్ జిల్లాలో మున్సిపల్ పరిధి లోపల 87,615 మంది ఓటర్స్ ఉన్నారు. దీంట్లో 42,305 మంది పురుషులు ఉన్నారు. 45,307 మంది స్త్రీలు ఉన్నారు. గతంలో డిసెంబర్ 2023 జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లోపల మన మెదక్ జిల్లా 2వ స్థానంలో ఉన్నది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే 2024లో మేలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు కూడా 3వ స్థానంలో ఉన్నది. మొన్న రీసెంట్గా డిసెంబర్ 24లో జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లోపల రాష్ట్రంలో మెదక్ జిల్లా 5వ స్థానంలో ఉన్నది. ఈసారి కూడా ఫిబ్రవరి 15 జరిగే మున్సిపల్ పోలింగ్ లోపల మెదక్ జిల్లా ఓటర్లు అందరూ 87,600 100% అయ్యేటట్టు జిల్లా ఎన్నికల అధికారి శ్రీ రాల్రోజ్ ఐపీఎస్ గారు, తర్వాత మా జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరెడ్డి మేరకు ప్రజలను చైతన్యం చేసి ఓటర్లు కూడా చేస్తాం. కాబట్టి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రశాంత వాతావరణం జరిగింది. అట్లాగే ఇప్పటికే 4 మున్సిపాలిటీ లోపల 4 ఎస్ఎస్టీసీ ఎస్ఎస్టీసీ కూడా ప్రారంభించడం జరిగింది. అలాగే ప్రచారం అయిన తర్వాత, ఈ విజయాలు అయిన తర్వాత ప్రచారంలో కూడా పర్మిషన్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తర్వాత ప్రచారం కూడా చేస్తే అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకొని మన మెదక్ జిల్లాలో 100%. తిరుమల లడ్డీ తయారీకి కల్తీని వాడారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తప్పుడు ప్రచారం చేశారని వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. లడ్డులో కల్తీ జరగలేదని నిర్ధారణ అయిన నేపథ్యంలో హిందూ సమాజానికి పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తిరుమల మెట్లను పవన్ పై నుంచి కిందకు కడుగుతారా లేక కింద నుంచి పైకి కడుగుతారా అని ప్రశ్నించారు. ఇక నుంచి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. తమ అధినేత జగన్ చెప్పులు వదిలి తిరుమల ప్రసాదాన్ని గౌరవంగా స్వీకరించేవారని కాటసాని చెప్పారు. శ్రీశైలంలో కరివెన బ్రాహ్మణ సత్రం ప్రహారీ గోడ కూల్చివేశారని మండిపడ్డారు. నోటీసులు ఇవ్వకుండా ప్రహారీ గోడ కూల్చివేయడం అన్యాయమని అన్నారు. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి గోడను కూల్పించారని ఆరోపించారు. సొంత ఖర్చులతో ప్రహారీ గోడను తిరిగి నిర్మించాలని, బాధితులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు ప్రెస్ మీట్. బాంబు బెదిరింపుతో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్. ఇది వాళ్ళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.